హాయ్ అండి అందరికీ, వెల్కమ్ టు మై డీజీ మినీ వ్లాగ్స్. ఈరోజు స్పెషల్ ఏంటంటే నా బర్త్డే అనమాట. బర్త్డే అంటే అందరికీ తెలిసిందే కదా, ఇంట్లో స్వీట్ తప్పనిసరి. నేనైతే మోతీచూర్ లడ్డూనైతే ప్రిపేర్ చేశాను. అది కూడా బూందీ గరిటె లేకుండా నేను ఎప్పుడు చేసే విధంగా ఇంట్లో ఎలా అయితే చేస్తానో అలానే చేస్తున్నానండి. మీకు కూడా చూపిస్తాను, చూసేయండి. ఒక గిన్నెలో 2 కప్పుల శనగపిండిని అయితే వేసుకోవాలి. తరువాత వాటర్ వేసుకుంటూ ఉండలు లేకుండా లూజ్ బ్యాటర్లా కలుపుకోవాలి. చూసారు కదా బ్యాటర్ ఎలా ప్రిపేర్ అయిందో. కలుపుకున్న దాన్ని పక్కన పెట్టుకొని పొయ్యి మీద మందపాటి కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని బాగా హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఇందాక కలిపి పెట్టుకున్న శనగపిండిని గరిటెతో అలా పైన చుట్టూరు వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోవాలి. ఇలా వేసుకుంటే సరిపోతుందండి. దీనికి బూందీ గట్ట ఏమీ అవసరం లేదు. ఇది ఎల్లో కలర్లో రాగానే దీనికి ప్లేట్లోకి తీసేసుకొని మళ్ళీ సేమ్ అదే విధంగా గరిటెతో ఇందాక చూపించిన విధంగా పైనుంచి పోసుకుంటూ ఉండాలండి. ఈలోపు మనం పాకాన్ని అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఇంకో స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో 2 కప్పుల షుగర్ని అయితే వేసుకోవాలి. అందులోనే షుగర్ మునిగేంత వరకు వాటర్ని అయితే పోసుకోవాలి. పాకం ఇలా దగ్గర పడుతుండగా ఇందులోనే చిటికెడు కలర్ని కూడా వేసుకొని బాగా కలుపుకొని ఇంకొంచెం సేపు దాన్ని దగ్గర పడనివ్వాలి. పాకం ప్రిపేర్ అవుతుందండి. ఈలోపు మనం ఇందాక శనగపిండితో చేసుకున్న అచ్చుల్ని మిక్సీ పట్టేసుకుందాం. మిక్సీ జార్లో వాటన్నిటినీ వేసుకొని బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా పట్టుకున్న దాన్ని ఒక ప్లేట్లో అయితే వేసుకోవాలి. చూస్తున్నారు కదా, బరకగా పట్టుకోవాలి. అలా అయితేనే మనకి మోతీచూర్ లడ్డు షేప్ అయితే వస్తుందన్నమాట. ఇలా మొత్తం మిశ్రమాన్ని కూడా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందాక మనం కాగబెట్టి పెట్టుకున్న పాకంలో ఈ మొత్తం మిశ్రమాన్ని వేసి కడబెట్టుకోవాలి. ఇలా మొత్తం బాగా కలుపుకున్న తరువాత దీనిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత అందులోనే కొంచెం పిస్తా పప్పు అలాగే కొంచెం నెయ్యిని కూడా పోసుకొని బాగా కలుపుకోవాలి. చేతికి కొంచెం ఆయిల్ని అప్లై చేసుకొని దాన్ని రౌండ్గా బాల్ షేప్లో చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా రౌండ్గా చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. మొత్తం అన్నిటినీ కూడా ఇలాగే రౌండ్గా చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇది మోతీచూర్ లడ్డుకి ఏ మాత్రం తీసిపోదండి. ఎందుకంటే మనం అదే కొలతలతో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే చేసాం. కాకపోతే మన దగ్గర బూందీ గరిట ఒక్కటే లేదండి. మీ ఇంట్లో కూడా ఇలా ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్, ఒక షేర్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి.